హాయ్ అండి. డైలీ మినీ వ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ మనం హోమ్ కుకింగ్లోకి తోటకూర ఫ్రై ప్రిపరేషన్ చూద్దాం. ఇలా తోటకూర ఫ్రైకి మనం ముందుగా తోటకూరని శుభ్రంగా కట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని 3 సార్లు నీళ్ళతో శుభ్రంగా మనం వాష్ చేసుకోవాలండి. మూడు సార్లు నీళ్లు మార్చుకుంటా మనం ఈ తోటకూరని నీట్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. ఫ్రైకి 2-3 స్పూన్లు నూనె వేసుకొని తాలింపు గింజలు, ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలండి. అలాగే చిన్నులపాయలు కూడా వేసుకోవాలి. తర్వాత తాలింపు కొద్దిగా కలర్ వచ్చినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా మనం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ లైట్గా బ్రౌనిష్ వచ్చినాక మనం తోటకూరని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తోటకూర వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 మినిట్స్ ప్లేట్ పెట్టేసుకొని చక్కగా వేయించుకోవాలండి. మనం నీళ్లు పొయ్యి అవసరం లేదండి. తోటకూరలోనే కొద్దిగా నీళ్లు వస్తాయి కాబట్టి ఆ నీళ్ళే సరిపోతాయండి. ఇలా నీరంతా ఆవిరైపోయినాక కూర దగ్గర పడిద్దండి. తర్వాత ఒక టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా టమాటా కూడా మంచిగా మగ్గిపోవాలండి, మెత్తగా స్మాష్ అయిపోవాలి. అలా ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ ప్లేట్ తీసేసుకొని ఫ్రైని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మంచిగా తోటకూరలో ఈ టమాటా కూడా మంచిగా కలిసిపోయిందండి. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి మనం. ఇలా కారం కూడా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రైని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలండి. ఇంతేనండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా ట్రై చేసి చూడండి. బాగుంటే కామెంట్ పెట్టండి.